ఆంధ్రజ్యోతి పత్రిక పై మిశ్రమ ప్రభావం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 26 కాదు 27% భారత్ ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇది 2వ పేజీలోని వార్త ఇది. అన్ని దేశాలపైన కనీసం 10% టారిఫ్, విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపైన 25%, ఫార్మా, సెకండర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు. అమెరికా పన్ను చెల్లింపుదారులు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారు. ఇకపై అలా కుదరదు. మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశంపై అందులో సగమే వేస్తున్నాం. ట్రంప్ భారత్ పై సుంకాల ప్రభావం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన. ట్రంప్ ప్రకటనలతో అమెరికా మార్కెట్ల క్రాష్. ₹1,00,000 కోట్ల మేర ఆవిరైన సొమ్ము అంటూ 2వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద ట్రంప్ వచ్చిన తర్వాత 26 కాదు 27% అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడ చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు అంటూ వార్త వేసుకొని వచ్చింది 13వ పేజీలో వార్త. మీరు దానినే కోరుకుంటే మేం ఏం చేయలేం, వ్యక్తిగత బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు. సిఎస్ అక్కడ పరిశీలించి 16 లోపు నివేదిక ఇవ్వాలి. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేత. హైకోర్టు రిజిస్టర్ నివేదికలో విస్తుపోయే అంశాలు. నెమళ్లు, జింకలు పారిపోయినట్లు ఫోటోలున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులొద్దు సుప్రీంకోర్టు అంటూ 12వ పేజీలోని వార్త. అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎస్కో పార్కును ఏర్పాటు చేస్తాం. రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించు. సంజయ్ తంబాకు నమలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అంటూ 13వ పేజీలో వార్త. మొత్తం మీద కేటీఆర్ ఏమంటున్నాడు, 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం అంటూ నిన్న ఘాటుగానే మొత్తం మీద ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ఛార్జీలపై కేసులు. కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలు సృష్టించారని ఎన్ఎస్యుఐ ఫిర్యాదు. కొనగతం దిలీప్, క్రిషాంక్లపై కేసులు నమోదు. హెచ్సియు వ్యవహారంపై సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల యత్నం అంటూ 13వ పేజీలో వార్త ఇది. రెండాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సియు 1600 ఎకరాల్ని కలిపి ఏర్పాటు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో వసతులు. హైదరాబాద్ కే తలమానికంగా నిర్మాణం. భాగస్వాములతో సంప్రదింపులకు యోచన. 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు అంటూ 13వ పేజీలో వార్త ఇది కూడా. సుప్రీం మిమ్మల్ని అడ్డుకోలేదుగా అంటూ 13వ పేజీలో వార్త ఇది కూడా. అకాల వర్షంతో అతలాకుతలం. హైదరాబాద్ మొత్తం 1 గంట సేపు వర్షం పడితే తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. మొత్తం గల్లీలల్లా ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయింది. సీఎం సమయవనం పాటించలేరా? గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఇలానే వ్యాఖ్యలు. అప్పట్లో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పై వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ప్రజా సంక్షేమానికి పునరంకితం కండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా రాహుల్ సూచన అంటూ 12వ పేజీలో వార్త ఇది. భారత్ వికాసవాదమే విస్తరణవాదం కాదు అంటూ 2వ పేజీలో వార్త ఇది కూడా. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపేశారు అంటూ 3వ పేజీలో వార్త ఇది. తగ్గేదేలే, నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా, లేకపోతే అనురాగ్ ఠాకూర్ ను చేయాల్సిందే. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 14వ పేజీలో వార్త.
25,000 మంది టీచర్ల నియామకాలు రద్దు అంటూ 2వ పేజీలో వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.